ఓకే, మార్కు సువార్త 5వ అధ్యాయము 1 నుండి 20 వచనాలు నేను చదువుతున్నాను, వినండి. చూడండి, మార్కు సువార్త అసలు ఎందుకు రాశాడు? మరలా థీమ్, వై, ద ఆబ్జెక్టివ్ ఆఫ్ మార్కు సువార్త ఎందుకు రాయబడింది? మార్కు సువార్త ఎందుకు రాయబడింది అని అంటే సువార్త ప్రకటించడానికి, ఆఫ్ కోర్స్, బట్ ఏ విధంగా ప్రజెంట్ చేస్తున్నాడు మార్కు సువార్తలో యేసుక్రీస్తుని, ఏ విధంగా ఏ యాంగిల్లో సువార్తను తీసుకొని వస్తున్నాడు మార్కు సువార్తలో అని మనం గమనిస్తే, ఏ యాంగిల్లో తీసుకొని వస్తున్నాడు? యేసుక్రీస్తు దేవుని యొక్క దాసుడు అనేటువంటి యాంగిల్ని తీసుకొని వస్తున్నాడు. యేసుక్రీస్తు దేవుని దాసుడుగా ఉన్నాడు కాబట్టి మీరు కూడా ఆయనకు దాసులై ఉండాల్సిన అవసరం ఉన్నది. ఆయనకు పాత్రులుగా ఉండాలంటే ఆయనకు దాసుడుగా ఉండాలి. దేవునికి దాసులుగా మీరు ఉండాలి, యేసుక్రీస్తుకు దాసులుగా మీరు ఉండాలి. ఆయనే దాసుడుగా వచ్చాడు. దేవుని కుమారుడు కేమ్ డౌన్ యాజ్ ఎ ఫార్మ్ ఆఫ్ సర్వెంట్ అనేటువంటిది తెలియచేస్తూ సువార్తని ప్రకటించడానికి మార్కు సువార్త రాయబడింది అని మనం విన్నాం. ఈ మార్కు సువార్తలు ఎక్కువ కూడా యేసు ప్రభువారు చేసినటువంటి క్రియలు ఎక్కువగా మనకు రాయబడి ఉన్నాయి ఆయన ప్రసంగాల కంటే కూడా అనే విషయాన్ని కూడా మనం చూసాం. ఆ క్రియలు అలాంటివి అని అంటే ఏదో చారిటీ చేసుకుంటా పోయినటువంటి క్రియలు కాదు. ఆయన యొద్దకు వచ్చిన వారిని ఆయన స్వస్థపరచడం కానీ, దయ్యాలు వెలగొట్టడం కానీ ఇట్లాంటి పరిస్థితులు చేసినప్పుడు ఆయన తన్ను తాను బయలుపరచుకోవడానికి, తన యొక్క గాంభీర్యాన్ని, తన యొక్క సార్వభౌమాధికారాన్ని, తన యొక్క సర్వశక్తి వంతుడైనటువంటి దేవుడని తను తాను బయలుపరచుకోవడానికి ఆయన చేసినటువంటి క్రియలు. అంతేగాని ఏదో మనుషుల మెప్పు కోసమో లేకపోతే నేను చేశానని చెప్పుకోవడం కోసమో లిస్టు రాసుకోవడం కోసం చేసిన క్రియలు కాదు. ఓకే, అది మనం చదువుతూ ఉంటే అర్థమైపోతూ ఉంటుంది. ఓ, యేసు ప్రభు క్రియలు చేశాడా, దానికోసం మార్కు సువార్త రాశాడా, ఎలాంటి క్రియలు చేశాడు, మనం కూడా ఇట్లాంటి క్రియలు కలిగి ఉండాలి. ఎలాంటి క్రియలు, ఏ ఉద్దేశంతో చేశాడు, ఏ ఇంటెన్షన్తో చేశాడు, ఏ మోటివేషన్తో చేశాడు అని గమనించుకోవాలి. యేసుక్రీస్తు వారి జీవితంలో నుంచి మాదిరిని ఆ విధంగా మనం తీసుకోవాలి కదా. సో అటువంటి క్రియలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఇంకొకటి, ఆయన విశ్రాంతి లేనివాడిగా ఉన్నాడు. ఆయనకి ఏదైనా ఒక క్రియ, ఆయన పట్టుదలతో నేను ఇది చెయ్యాలి, నేను దీనికోసమే వచ్చాను అని ఏదైనా ఒక క్రియ ఉన్నదయ్యా అని అంటే ఆయన జీవితంలో అదేంటంటే సువార్త ప్రకటించు, దేవుని రాజ్య సువార్తను ప్రకటించడం, తండ్రి యొక్క రాజ్యాన్ని ప్రకటించడం. దట్ ఈస్ హిస్ మెయిన్ వర్క్. మిగిలినటువంటి క్రియలు కూడా ఆయన చేశాడు, కానీ ఆ ప్రాసెస్లో జరిగినటువంటి క్రియలు అన్న సంగతి మనం మర్చిపోకూడదు. The main work which he came for, which he endeavored, is to proclaim the word of the kingdom and nothing else. దీని నిమిత్తమే కదా నేను వచ్చాను, పదండి అని ప్రతి చోట నుండి ఆయన కదిలి వెళ్తున్నట్లుగా చూస్తాం. ఇమీడియట్లీ అనేటువంటి పదాన్ని ఎక్కువగా, వెంటనే అనే పదాన్ని ఎక్కువ మార్కు సువార్తలోనే చూస్తాం. వేరే సువార్తల్లో ఉండదు ఈ పదం ఎక్కువ, వెంటనే అనే పదం. తర్వాత మార్కు సువార్తలోనే యేసు ప్రభు వారు విశ్రాంతి లేకుండా పనిచేశాడు అనేటువంటిది విషయాన్ని కూడా మనం చూస్తాం. ఆయనకు ఎంటర్టైన్మెంట్ లేదు అనే విషయాన్ని చూస్తాం. యేసు క్రీస్తు కోసం లేదా దేవుని కోసం పని చేయాలనుకుంటే, లేదా దేవునికి నీ జీవితాన్ని సమర్పణ చేస్తే, దేవునికి బానిసగా నీ జీవితాన్ని సమర్పణ చేస్తే, నీ జీవితంలో ఎంటర్టైన్మెంట్కి మనము దానికి ప్రత్యేకంగా కేటాయించుకోవడానికి వీలు లేదు. అలసిపోయినప్పుడు ఏదో మనం చేసే ఒక కార్యంగా ఉంటుందేమో, కానీ ఎంటర్టైన్మెంట్ అనేది నేను సంపాదించుకున్నాను, ఇదొక ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ నాకుంది, నేను అది చెయ్యాలి అనేటువంటి ప్రత్యేకమైనటువంటి, లేకపోతే ఇలాంటివి ఉండవు. ఓకే, దేవునికి బానిసగా జీవితాన్ని సమర్పించుకున్న వారి జీవితంలో ఎలాంటి మెంటాలిటీ ఉండదు, ఎలాంటి మైండ్ సెట్ ఉండదు, ఎలాంటి మైండ్ సెట్ ఉండాలి అనేది కూడా యేసు ప్రభు వారి జీవితం ద్వారా మనం మాదిరిని మార్కు సువార్తలో చూడొచ్చు. నో ఎంటర్టైన్మెంట్, నో అదర్ అంబిషన్స్, నో అదర్ డ్రీమ్స్, బట్ టు ఫుల్ఫిల్ ద విల్ ఆఫ్ గాడ్, బట్ టు ప్రొక్లెయిమ్ ద గాస్పెల్ ఆఫ్ ద కింగ్డమ్. ఈ విషయాన్ని మర్చిపోకూడదు. ఎలా దేవునికి నేను బానిసగా ఉండగలను, ఎలా నేను దేవునికి దాసురాలుగా ఉండగలను అనే డౌట్ వచ్చినప్పుడు మార్కు సువార్తకు వెళ్ళి యేసు ప్రభు జీవితం యొక్క మాదిరిని తీసుకోవాలి. అందుకనే మార్కు సువార్త రాయబడింది. చాలా ప్లెయిన్గా
వాట్ ఈస్ క్రిస్టియన్ లైఫ్ అనేటువంటి క్వశ్చన్కి ఎవ్వరు కూడా తడుముకోకుండా మనము ఉండాలనే ఉద్దేశంతో ఈ సువార్తలు రాయబడ్డాయి, ఈ ఎపిసోడ్స్ రాయబడ్డాయి అనేటువంటి విషయాల్ని మర్చిపోకూడదు. సో ఆ విధంగా ఉన్నప్పుడు ఇక్కడ కూడా ఆయన ముందు మనం ఏం చదువుకున్నాం, దోణిలో తుఫాన్ వచ్చింది, తుఫాన్ ఆయన ఆపాడు. తుఫాను ఆయన మాట వినడాన్ని చూసి అందరూ ఆశ్చర్యపోయి భయపడ్డారు, శిష్యులందరూ కూడా అని చెప్పి మనం చూసుకున్నాం. సో లాస్ట్ వీక్ మనం మాట్లాడుకున్నాం. సో భయం కలిగినప్పుడు, విపత్తు కలిగినప్పుడు సొంత ఆలోచనలు, సొంత ప్రయత్నాలు, సొంత యాంగ్జైటీలు కాకుండా దేవుని మీద ఆధారపడాలి, విశ్వాసం ఉంచాలి. ఏదో దేవుని వాడుకుందాం, మన యాంగ్జైటీ మందే, కానీ దేవుడిని వెళ్ళి వాడుకుందామని దేవుని దగ్గరికి వెళ్తే దేవుడు నిన్ను అవిశ్వాసాన్ని అంటాడు తప్ప నేను ప్రార్థనాపరుడని ఎప్పటికీ అండవు, నిన్ను విశ్వాసాన్ని కూడా అండవు. ప్రభు మీద ఆధారపడుతూ ఆయన పనిలో మనం ఉన్నామని మనం భావిస్తూ, మనం అర్థం చేసుకుంటూ, ప్రపంచం నాశనం వైపు వెళ్తుంది, ప్రపంచం మారిపోతూ ఉంది, గడ్డు కాలాలు వస్తూ ఉన్నాయి, బ్యాడ్ డేస్ వస్తూ ఉన్నాయి కదా. ఇది మనకు రుజువు అవుతూ ఉంది సైంటిఫిక్గా. ఇంగిత జ్ఞానం ఉండేవాడికి ఎవరికైనా అర్థమవుతుంది, గుడ్ డేస్ కాదు వచ్చేది, బ్యాడ్ డేసే వస్తున్నాయి అన్న సంగతి. ఈ పరిస్థితుల్లో ఏం చేయాలి? నువ్వు యాంగ్జైటీ పడి ప్రభువుని వాడుకోవడానికి ప్రయత్నం చేయాలా? నువ్వు యాంగ్జైటీ పడి మొత్తం మానేసి ప్రార్థన, ఆరాధన, పరిచర్య, ఆత్మీయ దృక్పథం, సహోదర ప్రేమ, క్రైస్తవం ఎన్ని మానేసి యాంగ్జైటీ పడి సొంత ప్రయత్నాలు పెట్టుకుంటూ, సొంత ప్రణాళికలు వేసుకుంటూ, మళ్ళా మధ్యలో ప్రభా సహాయం చేయ ప్రభా అని ఒక ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనకి జవాబు ఏంటో తెలుసా? మీరు ఇంకను నమ్మిక లేక ఉన్నావు, నువ్వు అవిశ్వాసివి అనే జవాబు వస్తుంది ఆ ప్రార్థనకి అనే విషయాన్ని మనం లాస్ట్ వీక్ మాట్లాడుకున్నాం. ఆ తర్వాత ఆ స్ట్రామ్ అయిపోయింది, అక్కడ అంతా భయంకరమైన సిచ్యువేషన్ జరిగిన తర్వాత వస్తూ ఉన్నాడు, అద్దరికి వెళ్ళి అక్కడ కాలు పెట్టి దిగుతూ ఉన్నాడు. అక్కడ కూడా విశ్రాంతి లేదు ప్రభుకి. అక్కడ ఆ ఒడ్డులో కాలు పెట్టగానే ఒకడు పరిగెత్తుకుంటూ వచ్చేసాడు, ఒకడు కనిపించాడు. ఎవరు వాడు? దయ్యం పట్టినటువంటి ఒక డిమోనియాక్, ఒక దయ్యం పట్టినటువంటి వ్యక్తి కనిపించాడు కదా. ఆయన దోణి దిగ్గానే ఉండవచ్చును. ఆయన దోణి దిగగానే అపవిత్ర ఆత్మ పట్టినవాడు ఒకడు సమాధిలో నుండి వచ్చి, వీడు సమాధులలో నివసిస్తూ ఉన్నాడంట, సమాధి నుండి వాడు వచ్చాడంట, సమాధిలో బ్రతుకుతూ ఉన్నాడు వాడు కదా. ఎందుకు? బ్రతుకున్న వారి మధ్యలో వాడు బ్రతకలేడు, జీవమున్న వారి మధ్యలో వాడు బ్రతకలేడు. కాబట్టి వాడి బ్రతుకు ఏమైపోయిందంటే సమాధులలో వెళ్ళిపోయింది. బహుశా వాడే సమాధుల్లోకి వెళ్ళిపోయాడేమో, లేకపోతే ఉన్న మనుషులే తోసేసారేమో మనకు తెలియదు కదా. తర్వాత వాడు సమాధుల్లో వాసము చేసేవాడు, సంఖ్యలతోనూ వాడిని బంధింపలేకపోయారంట. చేతులు కాళ్ళకు సంఖ్యలు వేస్తూ తెంపుకుంటున్నాడంట, రాళ్లతో వాడు గాయపరుచుకుంటున్నాడు, కోసుకుంటున్నాడు రాళ్ళు తీసుకొని. అటువంటి భయంకరమైన మానసిక సమస్యలోకి వెళ్ళిపోయాడు. దానికి కారణం దురాత్మని మనకి ఇక్కడ చాలా స్పష్టంగా తెలుస్తుంది. వాడు దూరము నుండి యేసును చూచి పరిగెత్తుకొని వచ్చి ఆయనకు నమస్కారం చేశాడంట. నమస్కారము చేసెను అనేటువంటి పదము చూడండి, హీ ఫెల్ డౌన్ అని ఈఎస్విలో ట్రాన్స్లేట్ చేయబడింది. మంచి ట్రాన్స్లేషన్, ఫెల్ డౌన్ అనడం. ఎందుకంటే గ్రీక్లో కూడా ప్రోస్కానియో అనేటువంటి పదం అక్కడ వాడబడింది. దాని అర్థం ఏంటంటే ప్రోస్టేట్, సాష్టాంగ నమస్కారము. ఇంకొక అర్థం ఏంటో తెలుసా? ప్రోస్కానియో అనేదానికి ఆరాధన అని అర్థం. అంటే బైబిల్లో ఎక్కడ ఆరాధన అనే పదం ఎక్కడ ఉపయోగపడిందో అక్కడ ప్రతి చోట కూడా ఉపయోగించబడిన గ్రీక్ పదం ఏంటంటే ప్రోస్కానియో అని అర్థం. వర్షిప్ హిమ్ అని కూడా కొన్ని టెక్స్ట్స్లో మనం చూడగలుగుతాం. ఓకే, సో హీ ఫెల్ డౌన్.
అంటే ప్రాస్కానియో అనేటువంటి పదం అక్కడ ఉపయోగించబడినప్పటికీ అది నిజమైనటువంటి ఆరాధన కాదు. సాష్టాంగ పడ్డాడు అంతే. అంటే ఆరాధన చేసేటప్పుడు ఎలా అయితే సాష్టాంగ పడతారో అలా సాష్టాంగ పడ్డాడు వాడు. ఓకే, సో నిజమైన ఆరాధన కాదు. కాబట్టి దాన్ని రెండర్ చేసేటప్పుడు ఇంగ్లీష్లో దాని భావాన్ని తీసుకొని ఎన్ఏఎస్బిలో కానీ ఈఎస్బిలో కానీ హి ఫెల్ డౌన్ అనేటువంటి విషయాన్ని అక్కడ చూపిస్తూ ఉన్నాడు. చూడండి, భయంకరము, అందరికీ భయభ్రాంతులు చేసినటువంటి ఒక దయ్యము, అందరినీ హడలిపోయేలాగా చేసేటువంటి ఒక దయ్యము, ఒకటి కాదు మరలా అనేకమైన దయ్యాలు. ఎన్ని? నీ పేరేంటి అని అంటే సేన అని చెప్పాడు. సేన అని చెప్పాడు. మేము అనేక మంది అని చెప్పాడు. ఇంగ్లీష్లో లీజియన్ అని ఉంది. లీజియన్ అంటే అప్పుడు ఆ ప్రాంతాన్ని రోమన్స్ పరిపాలన చేస్తున్నారు. రోమన్స్ యొక్క పరిభాషలో లీజియన్ అంటే దాదాపు 6,000 మంది సైనికుల్ని ఒక లీజియన్ అంటారు. లీజియన్ అంటే 6,000 మంది సైనికులు. సో 6,000 మంది సైనికులకి ఉపయోగించేటువంటి మాట లీజియన్, సేన. ఓకే, అంటే దాదాపు 6,000 దయ్యాలు, 6,000 దురాత్మలు. ఏంటి దురాత్మలు? సాతాను, లూసిఫర్, వాడు గర్వించి వాడు దేవునికి తిరుగుబాటు చేసి వాడు పడదోయబడినప్పుడు వాటితో పాటు పడదోయబడినటువంటి వాడి యొక్క అనుచరులు, పడదోయబడినటువంటి దూతలు, తిరుగుబాటు చేసినటువంటి దూతలు కదా, ఇది మనకు ఓల్డ్ టెస్ట్మెంట్లో మనం చూడొచ్చు. పడదోయబడినటువంటి దూతలు, ఇవన్నీ కూడా దురాత్మ సమూహాలుగా ఉన్నాయి. అంటే చచ్చిపోయిన ఆత్మలు కాదు ఇవేంటివి? దురాత్మ సమూహాలు. ఇవి క్రియేషన్ దగ్గర నుంచి ఉన్నాయి, ఎక్కడ? భూమి మీదే ఉన్నాయి. కాబట్టి క్రియేషన్ దగ్గర నుంచి ఏమేమి జరుగుతున్నాయో వాటికి కొంచెం అవగాహన ఉంటుంది. సో మీ ముత్తాత ఏం చేశాడు, మీ ముత్తాత పేరేంటి, ఆడి ముత్తాత పేరేంటి, ఇవన్నీ కూడా చెప్పొచ్చు. చెప్పినంత మాత్రాన అది దైవిక శక్తి కాదు, అది దురాత్మే. కాబట్టి అటువంటి దురాత్మలు ఎన్నున్నాయి? దాదాపుగా 6,000 దురాత్మలు ఉన్నాయి. ఈ 6,000 దురాత్మలు ఒక్కసారిగా యేసుక్రీస్తు నరరూపంలో ఉన్నాడు, ఆయన దాసుడుగా ఉన్నాడు, ఆయన శరీరధారిగా ఉన్నాడు, మహిమని విడిచిపెట్టి ఉన్నాడు. ఆయనను చూచి ఒక్కసారిగా అవి ఏమైపోయినాయి? సాష్టాంగపడ్డాయి, వణికిపోయాయి, భయపడ్డాయి. కానీ ఆ భయము వల్ల వాటికి ఎటువంటి ఉపయోగం లేదు. ఆ భయము వల్ల వాటికి ఎటువంటి సంతోషం తర్వాత రాదు, ఎటువంటి బలము రాదు ఆ భయము వల్ల. కానీ విశ్వాసులుగా మనము దేవుని పట్ల కలిగి ఉండేటువంటి భయము వల్ల మనకు ఉపయోగం ఉంటుంది. యెహోవా పట్ల దేవుని పట్ల భక్తులు మనకి జ్ఞానాన్ని కలుగజేస్తాయి, మనకు బుద్ధిని కలుగజేస్తాయి. మన బుద్ధి అది గడ్డి తిన్నప్పుడు దేవునికి భయపడితే మన బుద్ధి బాగుపడుతుంది. అది దాని అర్థం. యెహోవా యందు భయభక్తులు కలిగిన జ్ఞానమునకు మూలం అంటే దాని అర్థం అది. నీ బుద్ధి గడ్డి తిన్నప్పుడు నువ్వేం ఆలోచిస్తున్నావో, ఏం ప్రణాళికలు వేస్తున్నావో, నీ మనసులో ఎంతగా స్ట్రైఫ్, ఎంత గలిబిలవుతుందో, జీవము గల దేవుణ్ణి విడిచిపెట్టి ఎంతగానో దూరంగా వెళ్ళిపోతున్నావో నీకు అర్థం కాక చెత్త చెదారమంతా మనసులోకి, మైండ్లోకి వెళ్ళిపోయినప్పుడు దానికి విరుగుడు ఏంటో తెలుసా? ఆ పాయిజన్కి దేవుని యందు భయభక్తులు. అప్పుడు బుద్ధి వస్తుందంట. దేవుని మీద భయం పడితే బుద్ధి వస్తుంది. చూసారా, శిష్యులకి బుద్ధి లేక ఊరికే కొన్ని మిరకిల్స్ చేసుకోవడానికి ఈయన ఉపయోగపెట్టుకుందాం, ఈయన అంతవరకే అనుకున్నారు. మా ప్రణాళికలు మావే అనుకున్నారు. ఆయన వెంబడిస్తున్నప్పటికీ, యేసుక్రీస్తుని వెంబడిస్తున్నప్పటికీ మనం కూడా కొన్ని సైడ్ ప్రణాళికలు వేసుకుందాంలే, కొన్ని పెట్టుకుందాం, లేకపోతే కష్టం అలాగుంది అని అనుకున్నారేమో. అనుకున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారేంటి? ఆఖరిదాకా ఉన్నారు. ఆయన ఆరోహణం వెళ్ళేటప్పుడు ఏమడుగుతున్నారు అక్కడ?
ఇశ్రాయేలుకి ఎప్పుడు రాజ్యం ఇస్తామని అడుగుతున్నారు. మొత్తం అయిపోయింది దాకా. కాబట్టి అలాంటి ప్రణాళికలు కలిగిన వాళ్ళు ఉన్నారు, సొంత ప్రణాళికలు. ఒక్కసారిగా గాలి, తుఫాను, నీరు, అలలు ఆయన మాటకు నిశ్శబ్దమైపోగానే వీరు ఆశ్చర్యపోయి భయపడి వణికిపోయారు. ఈయన మాటకి గాలి, తుఫాను, అలలు లోబడుతున్నాయే అని వణికిపోయారు. ఆయన సంపూర్ణంగా మానవుడిగా మారినప్పటికీ ఆయన సంపూర్ణంగా దేవుడు అన్న సంగతి మనం మర్చిపోకూడదు. ఆయన సంపూర్ణంగా మానవుడిగా మారిపోయాడు కాబట్టి, ఎందుకంటే ట్రాన్సెండెంటలిజం అనేటువంటి ఒక ఫిలాసఫీ ఉంది. ట్రాన్సెండెంటలిజం అనేటువంటి ఒక వే ఆఫ్ ఇంటర్ప్రిటేషన్ ఉందన్నమాట. స్క్రిప్చర్స్ని ఇంటర్ప్రిట్ చేసే విధానం అదేంటో తెలుసా? ఆంథ్రోపాలజీ ఈజ్ థియాలజీ, థియాలజీ ఈజ్ ఆంథ్రోపాలజీ. మానవుడుగా ఆయన లోకానికి వచ్చాడంటే మానవుడు జన్మ ఎంతో గొప్పది. మానవుడి జన్మ ఎంతో గొప్పది. అన్ని సైకాట్రిక్ డిసీజులే మనకి, అన్ని సైకాట్రిక్ డిసీజులే. దురాత్మలు లేవు, దేవుడు లేడు, ఏమి లేవు, అన్ని సైకాట్రిక్ డిసీజులే. అన్నీ మనకేంటంటే విక్టిమ్స్ మనం, అంతే కదా, అంతే. ఆత్మీయ సమస్యలు లేవు మనకి, అన్ని భౌతికమైన సమస్యలే, ఆత్మీయ సమస్యలు ఏమి లేవు. వాటిని భౌతికంగానే మనం తీర్చుకోవాలి. ఆ తీర్చుకునే దాంట్లో దేవుణ్ణి ఒక మిరకల్ చేయమని, ఒక మ్యాజిక్ చేయమని అడగాలి. గారడీవాడు కదా దేవుడు, మరి అడగాలి కదా. ఇటువంటి భావజాలంలో ఉన్న వారికి చెప్పుతో కొట్టినట్టు, మొహం మీద కొట్టినట్టు దేవుడు అక్కడ ఇలాంటి కార్యాలను చేస్తున్నాడన్న సంగతి మనం మర్చిపోకూడదు. ఆ ప్రాంతం పేరు మనకి లాస్ట్లో మనకుంది. ఆ వ్యక్తి మళ్ళా వెళ్ళి అక్కడ ఎవాంజలైజ్ చేసినట్టు, స్వార్థ సేవ చేసినట్టుగా మనకు కనిపిస్తూ ఉంది. ఎక్కడ చేశాడు అంటే ఆ ప్రాంతం పేరు రాయబడి ఉంది కదా. ఏం ప్రాంతం అది? డెకాపోలిస్ అనేటువంటి ఒక ప్రాంతం. లాటిన్లో దాన్ని ప్రొనౌన్స్ చేయాలంటే కూడా డెకాపోలి అంటాం, అంతే. తెలుగులో కూడా డెకాపోలి. ఓకే, దాని ఒరిజినల్ ప్రొనౌన్సియేషన్ కూడా డెకాపోలి. ఓకే, సో డెకాపోలి అనేటువంటి ప్రాంతం. ఎందుకు దానికి డెకాపోలి అనే పేరు పెట్టారంటే ఇది రోమన్స్ పెట్టిన పేరు. ఎందుకు పెట్టారంటే 10 పట్టణాలు ఉంటాయి అక్కడ. 10 పట్టణాలు. డెకా అంటే ఏంటి? 10 కదా. 10 పట్టణాలు ఉంటాయి. ఆ 10 పట్టణాలని కలిపి వారు ఒక పేరు పెట్టుకున్నారు. దానికి ఏం పెట్టుకున్నారు? డెకాపోలి అని పెట్టుకున్నారు. ఓకే, లాటిన్లో కూడా ఎస్ సైలెంట్, డెకాపోలి అని పేరు పెట్టుకున్నారు. 10 పట్టణాలు గుర్తుపెట్టుకోండి. 10 పట్టణాలు అంటే వెల్ సివిలైజ్డ్ టౌన్స్. 10 టౌన్స్. ఒక గుంటూరు, విజయవాడ లాంటి ఒక 10 ఉన్నాయి అనుకోండి చుట్టూ. ఎలాగుంటుంది అది? అది ఆ ప్రాంతం కదా. సో ఆ ప్రాంతంలో ఆ వ్యక్తి ఎవాంజలైజ్ చేసినట్టుగా మనం చూస్తున్నాం. ఆ ప్రాంతంలో ఉన్న వారందరూ కూడా ఈ దయ్యం పట్టిన వాడిని చూచి భయపడిపోయేవారు. వాడిని ఎవడేం చేయలేని పరిస్థితిలో ఉన్నాడు. ఎందుకు? 6000 దురాత్మలంటే గమనించండి. వాడు ఎలాంటి పరిస్థితిలో ఉంటాడో, ఎంత భయంకరంగా ఉంటాడో. 6000 దురాత్మలు. వాడు అరిస్తే దురాత్మలు అరిసినట్టుగా సౌండ్ వస్తారంటారు అనమాట. అంటే ఆ దురాత్మలు ఉపయోగించే వోకల్ కార్డ్స్ మనిషి వోకల్ కార్డ్సే, కానీ 6000 దురాత్మలు అరిసినట్టుగా ఉంటుంది. అంటే వాడి శక్తికి, వోకల్ కార్డ్ శక్తికి మించిన అరుపుని లోపల నుంచి అవి తీసుకొని వస్తాయి. వాడు వోకల్ కార్డ్స్ తెగిపోవచ్చు కూడా ఒక్కోసారి. ఆ శరీరం డ్యామేజ్ అయిపోద్ది, అది వేరే విషయం. కానీ అటువంటి వ్యక్తిని చూస్తే ఎంత భయం, ఎంత భయంకరమైన దృశ్యం అది. వాడి అరుపు, వాడి చేష్టలు, ఇంకా వాడు బట్టలు వేసుకోవడం చూసి ఆశ్చర్యపోయి భయపడ్డారంట. అంటే ఇప్పుడు దాకా ఎట్టకున్నాడు? వాడు దిగంబరుడుగా ఉన్నాడు, భయంకరమైనటువంటి పర్వర్షన్స్లో ఉన్నాడు, భయంకరమైనటువంటి పరిస్థితిలో వాడు ఉన్నాడు.
వాడిని చూసి భయపడిపోయినటువంటి వారు ఒక్కసారిగా ఒక విభిన్నమైన దృశ్యాన్ని అక్కడ చూస్తూ ఉన్నారు. అక్కడ ఖచ్చితంగా కొంతమంది ఉండుంటారు, ఒక విభిన్నమైన దృశ్యాన్ని చూస్తున్నారు. అదేంటో తెలుసా? 6,000 దయ్యాలు పట్టినటువంటి వాడు పరిగెత్తుకొని వెళ్ళి యేసుక్రీస్తు నరుడైనటువంటి యేసుక్రీస్తు పాదముల దగ్గర పడి సాగిలపడ్డాడు. ఇప్పుడు అర్థమవ్వాలి, ఆయన కేవలము నరుడే కాదు, ఆయన సంపూర్ణంగా దేవుడు. ఆయన సంపూర్ణంగా దేవుడు. ఎందుకు సంపూర్ణంగా నరుడు, సంపూర్ణంగా దేవుడుగా వచ్చాడు? సంపూర్ణంగా ఒక మంచి నరుడుగా వచ్చి మంచి లైఫ్ స్టైల్ నేర్పించి మంచిగా అందరినీ స్వస్థపరిచి ఆ స్వస్థపరిచే టెక్నిక్స్, ఆ సైన్స్ టెక్నాలజీ కూడా ఇచ్చేసి కొన్ని ఈ నేషనల్ జియోగ్రఫీ, హిస్టరీ ఛానల్ ఇట్లాంటి వాటిలో ఏలియన్స్ గురించి చెప్తుంటారు. ఎవరో ఏలియన్స్ వచ్చారు, మనకి టెక్నాలజీ ఇచ్చి వెళ్ళారు, మనకి నేర్పించి వెళ్ళారు, వచ్చేసి వెళ్ళారు, ఫైర్ తయారు చేయడం నేర్పించి వెళ్ళారు. ఇట్లాగా మరి దేవుడు వస్తే నరుడుగా, చక్కగా నరుడులాగా వచ్చి దేవుడిలాగా రావాల్సిన అవసరం ఏంటి? సంపూర్ణంగా దేవుడిగా ఆయన రావాల్సిన అవసరం ఏంటి అసలు? సంపూర్ణంగా చక్కగా మానవుడిలాగా వచ్చి మంచి టెక్నాలజీని ఇచ్చి ధర్మశాస్త్రాన్ని అంతా ఎట్లా లోబడాలని ట్రైనింగ్ క్లాసులు తీసుకొని ఆ ట్రైనింగ్ క్లాసులు అప్పుడే ఒక కెమెరా కనిపెట్టేసి అప్పుడే ఒక టీవీ కనిపెట్టేసి దేవుడు కదా. సో ఆయనకి జ్ఞానము, ఆ జ్ఞానం వేసుకొని వచ్చేయచ్చు కదా. జ్ఞానం వేసుకొని వచ్చేసి సంపూర్ణంగా మానవుడిగా వచ్చేసి చక్కగా క్లాసులన్నీ రికార్డ్ చేసేసి వెళ్ళిపోతే అవి చూసుకొని అందరూ జ్ఞానవంతంగా జ్ఞానాన్ని ఉపయోగించి ధర్మశాస్త్రాన్ని కూడా లోబడతారు. ధర్మశాస్త్రం లోపడడం ద్వారా అందరూ చక్కగా పరలోక రాజ్యానికి వెళ్తారు. అలా చేయొచ్చు కదా. మనకు లేని జ్ఞానం ఏదో ఆ జ్ఞానము ఆయన ఇచ్చేసి వెళ్ళేటట్టయితే ఆయన ఎవరిగా వస్తే చాలు, కేవలం ఒక జ్ఞానం కోసం ఇవ్వడానికో లేకపోతే కేవలం ఏదన్నా ఒక మాదిరి చూపించడానికో ఆయన రావాలంటే ఆయన ఒక నరుడుగా వస్తే చాలు. కానీ ఎందుకు దేవుడిగా వచ్చాడు? ఆయన రాదలుచుకుంటే నరుడుగానే రావచ్చు. కాదు, ఎందుకు దేవుడిగా రావాల్సి వచ్చింది? ఎందుకు ఆ దైవత్వాన్ని కూడా కలిగి రావాల్సి వచ్చింది? మహిమని వదిలేసి వచ్చాడు కానీ దైవత్వాన్ని వదిలేసి రాలా. ఆయన వదిలేదలుచుకుంటే దైవత్వాన్ని కూడా వదిలేసి రావచ్చు నరుడుగా. ఆయనకి అసాధ్యమైంది ఏముంటుంది? ఆయన ఎందుకు ఆ దైవత్వాన్ని, ఆ దైవిక శక్తిని లేకపోతే ఆ దైవత్వాన్ని ఎందుకు ఆయన తీసుకొని వచ్చాడు? ఆయన అధికారాన్ని కొంతవరకు ఎందుకు ఆయన సంపూర్ణంగా దేవుడుగా ఆయన ఎందుకున్నాడు అని అంటే మానవులకు ఉన్నటువంటి ప్రాబ్లము, పాపం అనేటువంటి ప్రాబ్లము అది జ్ఞానముతోనో లేకపోతే మాదిరి చూపించి వెళ్తేనో సాల్వ్ అయ్యేటువంటిది కాదు. ఎవ్రీ ప్రాబ్లమ్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్ ఈజ్ ఎ స్పిరిచువల్ ప్రాబ్లం. ఇట్ ఈజ్ ఎ స్పిరిచువల్ ప్రాబ్లం. దేవుడు సంపూర్ణంగా దేవుడై అక్కడ ఆ ప్రాంతాలను నడుచుకుంటా వెళ్తా ఉన్నప్పుడు అడుగు పెట్టినప్పుడు దయ్యాల సేన వచ్చి సాగిలపడింది. ఎవ్రీ ప్రాబ్లమ్ ఇస్ ఎ స్పిరిచువల్ ప్రాబ్లం. ఆ సేన పట్టినటువంటి, ఎందుకు దయ్యం ఒక వ్యక్తిని ఎందుకు దయ్యం పడుతుంది? ఊరికే పట్టదు. ఒక దయ్యము ఎందుకు ఒక వ్యక్తిని పడుతుంది? బైబిల్లో మనకున్నటువంటి ఒక ఎవిడెన్స్ ఏంటి అని అంటే, ఒక చిన్న సపోర్ట్ ఏంటి అని అంటే, ఐడిల్ మైండ్ ఇస్ డెవిల్స్ వర్క్షాప్ కదా. హృదయంలో ఎవ్వరు లేడు, దేవుడు లేడు, దేవుని వాక్యం లేదు, పరిచర్య లేదు, సంఘం లేదు. సంఘం అంటే ఏదో వెళ్ళడం, కూర్చోవడం, రావడం అంతే. అక్కడ అందరితో పలకరించడం, అది సంఘ జీవితం. సంఘ జీవితం అంటే ఏంటో కూడా తెలియదు. ఏం లేవు అనుకో, బ్రెయిన్లో ఏమి ఎక్కుతాయి? దయ్యాలు ఎక్కుతాయి. ఈ దయ్యం ఎక్కిన తర్వాత ఈ దయ్యాలు ఒక్కొక్కసారి మన హృదయం, మన పాపం
కదా. దయ్యము అప్పుడే ఎక్కదు. దయ్యము మన పాపాన్ని, మనలో ఉన్నటువంటి దేవుణ్ణి విసర్జించేటువంటి గుణాన్ని, అంటే మనసులో హృదయంలో దేవుడు లేకుండా చేసుకునేటువంటి ఒక స్వభావం ఉంది మనకి. అది పాపపు స్వభావం. దాన్ని పురస్కరించుకొని మన హృదయంలో ఏం లేకుండా ఖాళీగా పెట్టుకున్న టైంలో ఇది ఊరిపోతాయి. ఏంటి ఆ పాప స్వభావాన్ని బట్టి ఏం చేస్తాం మనం? పాప స్వభావాన్ని బట్టి ఏం చేస్తాం? బైబిల్ ధ్యానం చేయడం, వాక్యం నేర్చుకోవడం సిల్లీగా చూస్తాం. ఆరాధన చేయడము, పరిచర్య చేయడము, ఉపయోగం లేని చెత్త కార్యాలు. కొన్ని జీవితంలో ఏదైనా పొడుస్తున్నామంటే ఏమీ లేదు, మళ్ళా ఉపయోగం లేని చెత్త కార్యం అన్నమాట. ఏది? బైబిల్ ధ్యానం చేయడము, సహవాసం చేయడము, పరిచర్య చేయడము. కాబట్టి ఇటువంటి భావజాలాలు ఉన్నప్పుడు, ప్రభువు మన జీవితంలో హృదయంలో లేకుండా ఉన్నప్పుడు, చిన్నగా ఫస్ట్ సాతాను ఏం చేస్తాడంటే, ముందే దురాత్మను పంపిడు. ముందు ఏం చేస్తాడంటే చిన్నగా ఏం చేస్తాడంటే సొంత ఆలోచనలు పంపిస్తాడు, కొన్ని సలహాల్ని పంపిస్తాడు, కొన్ని మనుషుల మాటల్ని పంపిస్తాడు, యాంగ్జైటీని పంపిస్తాడు, కొంచెం డిప్రెషన్ అంతా చిటికేడు వేస్తాడు. మళ్ళీ పూర్తిగా డిప్రెస్ అయితే మళ్ళీ వాడికి కూడా ఉపయోగపడవు. కాబట్టి చిటికేడు డిప్రెషన్ ఎక్కడో ఉంటుంది. డిప్రెషన్, అసంతృప్తి, ఇవన్నీ వేస్తాడు. కొంచెం వేస్తాడు. నీ లైఫ్ ఏంటో నీకు అర్థం కాదు. నువ్వు రక్షింపడ్డావు అన్న సంగతి కూడా నువ్వు మర్చిపోతావు. పోనీ రక్షింపబడలేదు, నాకు రక్షణ కావాలి అనే సంగతి కూడా మర్చిపోతావు. రక్షింపబడితే రక్షింపబడిన సంగతి మర్చిపోతావు. రక్షింపబడకపోయి ఉంటే నాకు రక్షణ కావాలనే సంగతి కూడా మర్చిపోతావు. చిన్నగా ఇది ఏమైపోద్దంటే సొంత ఆలోచనలు, సొంత ప్రణాళికలు, దేవునికి పూర్తిగా నిన్ను దూరం చేయడానికి వాడు ప్రయత్నాలు పెడతాడు. ఊరికే బైబిల్ ఏం చదువుతావు? లైఫ్లో పెద్ద యాంబిషన్ ఉండాలి నీకు. యాంబిషన్ పెట్టుకో. అప్పుడు చూసిన జనాలకి ఎట్లా కనిపిస్తాడు వాడు? ఈ స్టేజ్లో ఉన్న వ్యక్తి మంచిగా కనిపిస్తాడు. అబ్బో మంచి యాంబిషన్స్ ఉన్నాయిరా వీడికి, ఎంత గొప్ప వీడి, అంత హై ప్రొఫైల్ మెయింటైన్ చేస్తున్నాడు రా అంటారు జనాలందరూ. సైకాట్రిస్ట్ చూస్తే అబ్బో ఎంత బాగున్నాడు వీడు అంటాడు సైకాట్రిస్టు. ఆ తర్వాత చిన్నగా ఏమవుతుందంటే అది పెరిగి ఈ సొంత యాంగ్జైటీ, ఈ సొంత ప్రణాళికలు, ఈ సొంత పద్ధతులు పెరిగి ఏమవుద్దంటే అది యాంగ్జైటీగా మారుతుంది. అది ముదురుతుంది అన్నమాట. కాస్త ముదరగానే వాడు సెల్ఫ్ మోటివేషన్లోకి వెళ్ళిపోతాడు. ముదరగానే వాడు సెల్ఫ్ సఫిషియన్సీలోకి వెళ్ళిపోతాడు. నాకెవ్వరు అవసరం లేదు, నాకు దేవుడు అవసరం లేదు, నాకు బైబిల్ అవసరం లేదు, నేను భక్తుడినేలే, నేను మంచోడినేలే, నేను గొప్పోడినేలే, సెల్ఫ్ సఫిషియన్సీలోకి వెళ్ళిపోతాడు. నాకు సహవాసం అవసరం లేదు. ఫస్ట్ ఎట్లా స్టార్ట్ అవుద్దంటే నాకు చర్చి ఎంత సహవాసంకి వెళ్తేనేనా, అంత సహవాసం ఎందుకు, దేవుడు అందరికీ దేవుడు మాట్లాడ్డా, ఎక్కడ కూర్చుంటే అక్కడ దేవుడు మాట్లాడ్డా, నాకు ఊరికి అట్ట కళ్ళు మూసుకుంటే చాలు దేవుడు మాట్లాడతాడు అని కహానీలు చెప్తారు. ఆ తర్వాత చిన్నగా సహవాసం వద్దు, చిన్నగా బైబిల్ కూడా వద్దు. ఎందుకు బైబిల్ చదివినా చాలు, ఇప్పుడు దాకా చదివించాలి, ఏముండదు చదివినా. యేసు ప్రభువుని నమ్మాలా, నమ్మాము, అయిపోయింది. మంచి పనులు చేయాలి, మంచిగా ఉండాలి, ఇంకా అంతకు మించి ఏముంటుంది బైబిల్లో పెద్ద చెప్పేది. అక్కడ పదే చదివేది ఏముంటుంది? చిన్నగా బైబిల్ కూడా పక్కన పెట్టేసి ఈ స్టేజ్లో కూడా చూసిన వాళ్ళకి అరే వాళ్ళు తెలివిగా ఉన్నాడు రైడు, తెలివితేటలు బాగున్నాయిరా, మంచిగా తిక్కలోడ్లాగా ఆ చర్చిల చుట్టూ బైబిల్ చుట్టూ కాకుండా మంచిగా భలే ఆలోచిస్తున్నాడు రా అనుకుంటారు. బైబిల్ వదిలేస్తాడా? చిన్నగా దేవుడు గురించి కూడా పెద్దగా ఆలోచించాల్సిన పని లేదు, ఆటోమేటిక్ జరిగిపోద్ది. సహవాసం దూరం అయిపోయి బైబిల్కి దూరం అయితే ఇంకా దేవుడికి దూరం అవ్వకుండా ఉంటామా? దేవునికి కూడా పెద్ద మనం ప్రయారిటీ ఇవ్వాల్సిన అవసరం లేదులే. దేవుణ్ణి కూడా చిన్నగా హృదయంలో నుంచి చిన్నగా పక్కన పెట్టి
పూర్తిగా ఒకరోజు దేవుణ్ణి కూడా హృదయంలో నుంచి బయటికి తోసేసిన తర్వాత ఈ స్టేజ్లో కూడా చూసిన వాళ్ళందరూ ఏమంటారు తెలుసా? అబ్బా, వీడు అసలు చాలా ప్రాక్టికల్గా ఉన్నాడు మనిషి, అసలు భలే పాజిటివ్గా ఉన్నాడు, ఎంత పాజిటివ్ వైబ్స్ ఉన్నాయి వీడిలో, ఎంత ప్రాక్టికల్గా ముందుకెళ్తున్నాడు వీడు అంటారనమాట. ఎవరు? మనుషులు. సైకాట్రిస్టులు కూడా ఇదే అంటారు. ఇప్పుడు దేవుణ్ణి ఎప్పుడైతే పూర్తిగా దూరంగా పెట్టాడో, పూర్తిగా హృదయం ఖాళీ ఎప్పుడైతే అయిపోయిందో, పూర్తిగా వ్యర్థమైనటువంటివి, తాత్కాలికమైనటువంటివి, అధమమైనటువంటివి, చెత్త చెదారము ఎప్పుడైతే ఇంపార్టెన్స్ ఇవ్వడం స్టార్ట్ చేశాడో, ఇప్పుడు చిన్నగా ఆ ఖాళీగా ఉన్నటువంటి హృదయంలో ఏం ప్రవేశిస్తుంది? దయ్యాలు ప్రవేశిస్తాయి. ఒకదానంతరం. ఫస్ట్ దయ్యం ప్రవేశించడానికి కొంచెం తేడా కనిపిస్తుంది. అరే ఏంటి వీడు కొంచెం తేడాగా ఉన్నాడు, ఏం కాదులే, వాడు కొంచెం తేడాగా ఉన్నప్పటికీ వాడు మంచిగా సంపాదిస్తున్నాడు, వాడు మంచిగా ఉన్నాడు, అన్ని విషయాల్లో మంచిగా ఉన్నాడు అని చెప్పి అందరూ చక్కగా మెచ్చుకుంటానే ఉంటారనమాట. రెండో దయ్యం ప్రవేశిస్తుంది, మూడో దయ్యం ప్రవేశిస్తుంది, నాలుగో దయ్యం ప్రవేశిస్తుంది. ఆ విధంగా కొన్ని దయ్యాలు ప్రవేశించిన తర్వాత అప్పుడు సైకాట్రిస్టులు కళ్ళు తెరుచుకుంటారు. అప్పుడు సైకాట్రిస్టులు కళ్ళు తెరుచుకొని, అరే వీడి సైకాట్రిక్ ప్రాబ్లం ఉందే, వీడికి ట్రీట్మెంట్ ఇవ్వాలి. ఏమిస్తావు ట్రీట్మెంట్? నీకు బట్టిస్తాడు దయ్యాలు. నువ్వు ఇచ్చే ట్రీట్మెంటు వాడికి కావాల్సింది ఆత్మీయ విడుదల. వాడు చేసింది పాపం, వాడు దూరం చేసుకుంది దేవుణ్ణి, వాడు విసర్జించింది దేవుణ్ణి. దేవుడు కనిపిస్తే గాని వాడు మరలా సాష్టాంగపడి బాగుపడ్డాడు. ఎవ్రీ ప్రాబ్లం ఈజ్ స్పిరిచువల్. ఎవ్రీ ప్రాబ్లం ఆఫ్ హ్యూమన్ బీయింగ్ ఈజ్ స్పిరిచువల్. పాపానికి సంబంధించిన ప్రతి ప్రాబ్లం కూడా, ఆ పాపము అది ఎప్పుడు కూడా స్పిరిచువల్ ప్రాబ్లమే అన్న సంగతి మర్చిపోకూడదు. చూడండి, వాడు వస్తున్నాడు, మేము సేన అని చెప్తా ఉన్నాడు. ఆ తర్వాత వాడు ఏం చేస్తున్నాడో చూడండి. అక్కడ కొండ దగ్గర పందుల పెద్ద మంద వేచి ఉండెను గనుక ఆ పందుల్లో ప్రవేశించినట్లు మమ్మను వాటి యొద్దకు పంపమని ఆ దయ్యములు ఆయనను బ్రతిమాలుకొనెను. దే ఇంప్లోర్డ్ హిమ్ అనేటువంటి మాట, దే బెగ్డ్ హిమ్ అనే మాట అక్కడ వాడబడింది. బెగ్డ్ హిమ్. ఇలాంటి మాటలు మూడు చోట్ల మనం చూస్తాం. వేడుకున్నాయి అని అంట. సరే, వేడుకుంటే ప్రభు ఏం చేశాడంటే వాటిని పందుల్లోకి పంపించాడు. పందులు, ఆ దయ్యం పట్టిన మనిషి, చూడండి, దయ్యం పట్టిన మనిషి ఎన్ని దురాత్మలు పెట్టుకున్నాడు? 6,000 దురాత్మలు పెట్టుకున్నాడు. 6,000 దురాత్మలు పెట్టుకున్నాడు. ఇక్కడ మొత్తం ఎన్ని పందులు ఉన్నాయి? 2,000 పందులు ఉన్నాయి. 2,000 పందుల్లోకి 6,000 దురాత్మలు పంపిస్తే ఒక్కొక్క పందిలో ఎన్ని దురాత్మలు? 3 దురాత్మలు. 6,000 దురాత్మలు పెట్టుకొని వాడు బ్రతకగలిగాడు చక్కగా. కానీ ఒక పంది పాపం 3 దురాత్మలు ఆ పంది మీద పొలోకి రాగానే తట్టుకోలేక ఆత్మహత్య చేసేసుకుందంట పంది. చూసారా? పంది ఏం చేసుకుంది పాపం? ఆత్మహత్య చేసేసుకుంది. సముద్రంలోకి పరిగెత్తి ఊపిరి ఆడకపోతున్నా సముద్రంలోకి పరిగెత్తి బలవంతాన్ని వెళ్ళి ఆత్మహత్య చేసుకున్నాడు పంది. ఎన్ని దురాత్మలకి? 3 దురాత్మలకి. మరి 6,000 దురాత్మల్ని మెయింటైన్ చేసినాడు. వీడు పందా, వీడు పశువు, వీడు ఏంటి? వీడు ఎలా పెట్టుకోగలిగాడు తెలుసా 6,000 దురాత్మల్ని? ఆ కెపాసిటీ ఎవరిచ్చారు తెలుసా? ఆ శక్తిని ఎవరిచ్చారు తెలుసా? వాడికి ఎవరిచ్చారు తెలుసా? పాపం. పందులు పాపం చేయవు కదా. వాడికేం పాపం తెలుసు? వాడికేం పాపం లేదు.
పందులు పాపం లేదు, పందులు నరకానికి పోవు, దేవుని రాజ్యానికి కూడా పోవు. అవి తట్టుకోలేకపోయినాయంట. చూడండి, పాపము ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి దేవుణ్ణి విసర్జించేలాగా చేసి, ఆ దేవుని స్థానంలో ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఎన్ని దురాత్మల్ని పెట్టుకోవడానికి ప్రేరేపించింది పాపం. పాపం పాపం అది సెక్షువల్ సిన్ కావచ్చు, జీవపు డంబము కూడా కావచ్చు, జీవపు డంబం కావచ్చు. నాకు తెలిసిన ఒక అబ్బాయి ఉన్నాడు. నేను రక్షింపబడిన కొత్తల్లో ఒక అబ్బాయి చర్చికి వస్తూ ఉండేవాడు. ఆ అబ్బాయి పేరు శ్రీమన్నారాయణ. నాకు ఇంకా గుర్తు. మన అబ్బాయి ఉన్నాడో లేకపోతే చచ్చిపోయాడో వాడు తెలియదు ఈ రోజున. వాడు సిఏ స్టూడెంట్. సిఏ వాడు చదువుతా ఉన్నాడు ఆ రోజుల్లోనే. సిఏ బ్రాడీపేటలో కమ్మ హాస్టల్లో ఉంటాడు. ఆ హాస్టల్లో ఉండి సిఏ చదువుకుంటా ఉంటాడు. వాళ్ళ అమ్మ నాన్న పూర్ ఫ్యామిలీ ఏదో మొత్తానికి అంత అఫోర్డబుల్ ఫ్యామిలీ కాదు. అయితే అక్కడ ఉండి సిఏ చదువుకుంటా ఉంటాడు. కొన్నాళ్ళు చర్చికి వచ్చాడు, ప్రార్థన చేయమనేవాడు, చేస్తూ ఉండేవాళ్ళం, సహవాసానికి వచ్చేవాడు. కొన్నాళ్ళ తర్వాత మనోడికి బాగా మోటివేట్ చేశారు, నువ్వు ఎట్లాగైనా సిఏ చేయాలి, నువ్వు సిఏ కొట్టాలి అని చెప్పి. మనోడు ఇంకా వేరే ఆపర్చునిటీస్ దేనికి కూడా వెళ్లకుండా, ఏ దాని మీద వెళ్లకుండా నేను సిఏ చేసి తీరాలి. వాడికేమో అంత బ్రెయిన్ లేదు, నేను చేసి తీరాలని పట్టుదలతో ఉన్నాడు. సరే ఉన్నాడు కదా, పర్వాలేదులే అనుకున్నాం, ప్రార్థన చేస్తాంలే, కంగారు పడబాక. చిన్నగా ఏమైందంటే కంగారు స్టార్ట్ అయింది. చూస్తూనే ఉన్నాం, నా కళ్ళ ముందే జరిగింది. దాదాపు 5 years అతనితో నేను పరిచయంలో ఉన్నాను. ఈ 5 yearsలో జరిగినటువంటి అతని జీవితాన్ని నేను చూసి సమరైజ్ చేసి చెప్తున్నా మీకు. చిన్నగా యాంగ్జైటీ స్టార్ట్ అయింది, చిన్నగా టెన్షన్ స్టార్ట్ అయింది. టెన్షన్ యాంగ్జైటీగా మారింది, యాంగ్జైటీ డిప్రెషన్గా మారింది, డిప్రెషను విక్టిమిజంగా మారింది. ఏమైందో తెలుసా? ఒకరోజు చాలా రోజు గ్యాప్ వచ్చేసింది, సమాసం మానేశాడు. గ్యాప్ వచ్చేసింది దాదాపు సంవత్సరం రోజులు తర్వాత మరలా రోడ్డు మీద కనిపించాడు. ఎట్లా ఉన్నాడు తెలుసా? చినిగిపోయిన చొక్కా వేసుకొని, కంపు కొడుతున్నాడు, గడ్డం పెంచుకొని భయంకరంగా ఉన్నాడు. నల్లగా జిడ్డు కొట్టుకొని, చినిగిపోయిన చొక్కా వేసుకొని, పాత ప్యాంట్ ఒకటి వేసుకొని నలిగిపోయి తిరుగుతూ ఉన్నాడు రోడ్డు మీద. ఏంటి సింహనారాయణ ఇట్లాగైపోయావు, నువ్వే కదా అంటే నేనే అన్నా అన్నాడు. ఏం చేస్తున్నావు సింహనారాయణ, ఇప్పుడు ఏమైనా జాబ్ వచ్చిందా, లేకపోతే ఏదైనా చదివావా, ఏంటి నీ పరిస్థితి ఏంటి అని అడిగితే మనోడు జోబులో నుంచి ఒక కార్డు లాంటిది అనమాట. ఆ కార్డు ఇలా తీసి ఇలా చూపించాడు. ఇదిగో అన్న, ఇదే నా జీవితం అన్నాడు. ఏంట్రా ఇది అని చూస్తే, ఆ కార్డు చూస్తే ఐ లవ్ సిఏ, ఐ లవ్ సిఏ, ఐ లవ్ సిఏ, ఐ లవ్ సిఏ అని రామ్కోట్ రాసుకొని ఉన్నాడు. అది జోబులో పెట్టుకొని దాన్ని తీసుకొని చూసుకుంటా, కళ్ళకద్దుకుంటా, మళ్ళీ జోబులో పెట్టుకుంటా. He's completely psychologically burnt out. ఏదో వ్యభిచారమో, నరహత్యో, ఇంకోటో. ఇది మాత్రమే కాదు, జీవపు డంబము. నా జీవితాన్ని నేను కాపాడుకోవాలి, నా జీవితాన్ని నేను గొప్పగా నేను పెట్టుకోవాలి, నా జీవితాన్ని నేను నాకంటూ ప్రణాళికలు నాకున్నాయి, నేను అట్లాగుండాలి, నా సొంత ప్రణాళికల ప్రకారం నా బ్రతికెళ్ళాలి, నా ఆధిపత్యంలోనే, నా గ్రిప్లోనే నేను అట్లాగనుకుంటా, నా జీవితం నా గ్రిప్లో ఉండాలి. జీవపు డంబం అంటే అదే. ఆ జీవపు డంబము దురాత్మక తావిచ్చిన సంఘటన. అది దురాత్మకు తావిచ్చింది. పిచ్చి పట్టిపోయాడు, పిచ్చోడైపోయాడు. చూడండి, పాపము దురాత్మల్ని పెట్టుకోవడానికి కెపాసిటీ ఇచ్చింది ఆ వ్యక్తికి. పందులు పాపం సహించలేక చచ్చిపోయింది. ఆ తర్వాత ఏమైందంట చూడండి, యేసు వారికి సెలవుగా అపత్రాత్మల పందులు చచ్చిపోయినాయి కదా, సముద్రంలో పడి ఊపిరి తిరగక చచ్చాను. సముద్రం వైపు వడిగా పరిగెత్తి సముద్రంలోకి వెళ్ళి ఊపిరి ఆడకపోతుంటే కూడా సముద్రంలోకి వెళ్ళి చచ్చిపోయింది. 3 దురాత్మలు కలిగి ఉండడం కంటే చచ్చిపోవడం బెస్ట్.
14వ వచనం. ఆ పందులు మేపుచున్న వారు పారిపోయి పట్టణములోను గ్రామంలోను ఆ సంగతి చూడండి, పందులు చచ్చిపోయినాయి. మనిషి ఎందుకు చావాలా? ఎవడు చావడు. దురాత్మత్తుడు ఆత్మహత్య చేసుకోవడం అంత ఈజీగా, లాస్ట్లో చేసుకుంటారేమో కానీ దురాత్మత్తుడు అంత ఈజీగా ఆత్మహత్య ఎందుకు తెలుసా? పాపం 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 ఆ కెపాసిటీ వస్తుంది. ఇంకా దురాత్మలు రాని, ఇంకా రాని, ఎన్ని దురాత్మలు వచ్చినా సరే పాపానికి తనివి తీరదు. మన హృదయంలో ఉన్నటువంటి జబ్బు ఉంది, ఆ జబ్బుకు మన హృదయానికి తనివి తీరదు అనమాట. ఇంకా దురాత్మలు వస్తే బాగుండు, ఇంకా దురాత్మలు వస్తే బాగుండు. ఇంకా నేను ఎన్ని వాక్యాలు చెప్పినా, ఇంకా నేను ఎన్ని చెప్పినా, ఎన్ని హెచ్చరికలు ఇచ్చినా నేను దాన్ని వినకుండా, మనుషులతో నేను సంబంధం లేకుండా నేను బ్రతకొచ్చు. దేవుని ప్రజలతో సంబంధం లేకుండా బ్రతకొచ్చు, దేవునికి దూరం అయిపోయి బ్రతకొచ్చు, నా ఇష్టానుసారంగా ఉండొచ్చు. కాబట్టి రాని దురాత్మని అని దురాత్మను ఆహ్వానించేటువంటిది పాపం. యేసుక్రీస్తు వారు పాపానికి సొల్యూషన్గా ఈ లోకానికి వచ్చారు. ఆయన్ని చూసి వాడు మారు మనసు పొందాడేమో, పాపిని ఒప్పుకున్నాడేమో, దురాత్మలు విడిచిపెట్టి వెళ్ళిపోయినాయి, పందుల్లోకి వెళ్ళిపోయినాయి. పందులు చచ్చిపోతే ఇప్పుడు చూడండి, ఆ పందులు మేపుచున్నవారు పారిపోయి పట్టణముల్లోనూ గ్రామంలోనూ ఆ సంగతి తెలియజేసిరి. జనులు జరిగినది చూడ వెళ్ళి యేసునొద్దకు వచ్చి, సేన అను దయ్యం పట్టినవాడు బట్టలు ధరించుకొని స్వస్థ స్థితుడై కూర్చునుంట చూచి భయపడిరి. వాడు మంచిగా ఉండడం చూసి భయపడిపోయారు. ఆ దురాత్మలు పోయి వాడు బట్టలు వేసుకొని మంచి బుద్ధి గలవాడై వాడు ప్రశాంతంగా కూర్చొని ఉంటే దానిని చూసి వారు ఏమైపోయారు? భయపడిపోయారు. చూడండి, వీళ్ళు ఇంకొక బ్యాచ్. దురాత్మ పట్టినోడిని చూసినా భయమే, దురాత్మ వదిలిపోయినోడిని చూసినా భయమే. అక్కడ భయం తప్పనిచ్చి ఏం లేదు. ఎందుకంటే చూడండి, జరిగినది చూచి దయ్యములో పట్టిన వాని కలిగిన స్థితి పందుల సంగతి ఊరి వారికి తెలియజేయగా తమ ప్రాంతములను విడిచి పొమ్మని వారాయనను బతిమాలు కొనసాగేది. చూసారా, ఇంకొకళ్ళు బతిమాలుకుంటున్నారు. ఇందాక ఎవరు బతిమాలుకున్నారు? దయ్యాలు బతిమాలుకున్నాయి. ఏం బతిమాలుకున్నాయి? మమ్మల్ని పందుల్లోకి పంపించు, పాతాళంలోకి పంపించొద్దు, శిక్షలోకి పంపించొద్దు అని బతిమాలుకున్నాయి. ఇప్పుడు ఇంకొక బ్యాచ్ వాడు బతిమాలుకుంటున్నాడు. ఎవడు? పందుల మేపేవాడు. వీడేం బతిమాలుకుంటున్నాడు? నా ప్రాంతం నుంచి వెళ్ళిపో అని బతిమాలుకున్నాడు. దయ్యములు విడిచిపెట్టి మారు మనసు పొంది అక్కడ యేసుక్రీస్తు వారి యొక్క పరిచర్యను బట్టి అక్కడ జరుగుతున్నటువంటి కార్యాన్ని కళ్ళతో చూస్తూ దేవుని సన్నిధిని విసర్జించేటువంటి జనాంగం వీరు. అన్యులు, దేవుని తెలియనటువంటి అవిశ్వాసులు. ఒకవేళ విశ్వాసులు మనం చెప్పుకొని ఇలాంటి పరిస్థితి మన జీవితంలో ఉంటే మనకు వాళ్ళకి ఏ తేడా కూడా లేదనే సంగతి మర్చిపోవద్దు. వీరు దయ్యం పట్టలేని వాళ్ళు, పట్టిన వాళ్ళు కాకపోవచ్చాము, కానీ వీరు అవిశ్వాసులు, విగ్రహారాధికులు. ఎందుకంటే దెకపోలి అనేటువంటి ఈ ప్రాంతము ఇది గ్రీస్ దేశస్తులు నివసించేటువంటి ప్రాంతం, గ్రీక్స్ ఉండేటువంటి ప్రాంతం ఇది. గ్రీకు దేశస్తులు అనేకమైన భయంకరమైన విగ్రహారాధన చేసేవారు. అన్యులు, యూదులు కాదు. యూదులైతే పందులు మేపుతారా? ఎవడన్నా చెప్పండి. యూదులు పందులు మేపరు కదా, యూదులు పందులు మేపరు. వీరు అన్యులు. ఈ అన్యులు దేవునికి సంబంధం లేనివారు, దేవుని ప్రజలు కానివారు. రక్షణ కార్యాలని సహించి చూచి గమనించలేని పరిస్థితి. రక్షణ కలుగు చేసేటువంటి పరిచర్యని చూచి గమనించలేని పరిస్థితి. దేన్ని చూసినా భయమే. రక్షణ లేనివాడిని చూసినా భయమే, రక్షణ బండి స్వస్థ బుద్ధి కలిగిన వాడిని చూసినా భయమే, దుర్మార్గం చేసిన వాడిని చూసినా భయమే, పరిచర్య చేసేవాడిని చూసినా భయమే. వీరెవరంటే దేవునికి సంబంధం లేని వారు, రక్షణ లేని వారు, అవిశ్వాసులు. వీరేమంటారంటే దేవుడు వద్దు, మాకు మా ప్రాంతం నుండి వెళ్ళిపో, దూరం చేసుకోవడానికి, దేవుని సన్నిధిని, దేవుని పరిచర్యని దూరం చేసుకోవడానికి ఇష్టపడేటువంటి దౌర్భాగ్యులు, అవిశ్వాసులు.
వీరు బతిమలాడుకుంటున్నారంట, వెళ్ళిపో ప్రభా, వెళ్ళిపో అయ్యా, నువ్వు వద్దు, మాకు స్వస్థలొద్దు, ఏమొద్దు, నువ్వు వెళ్ళిపో. దురాత్మ పట్టిన వాళ్ళు ఉంటే ఉండని, వాళ్ళని చూస్తాం, భయపడతాం, మళ్ళా మామూలు అయిపోతాం, మా డిప్రెషన్లో మేము ఉంటాం, మా యాంగ్జైటీలో నీకెందుకు, మా పందులన్నీ పోయినాయి, నువ్వు వెళ్ళిపో. పందులు ముఖ్యం మాకు, దురాత్మలు పోవడం, స్వస్థత పొందడం ఇవన్నీ ముఖ్యం కాదు, పందులు ముఖ్యం, తిండి ముఖ్యం. వెళ్ళిపో. దేవుని సన్నిధిని ఎంత ఈజీగా విసర్జించగలుగుతున్నారు వీళ్ళు. ఎందుకు విసర్జించరు? అవిశ్వాసులు కదా, విగ్రహారాధులు కదా, కాబట్టి విసర్జిస్తారు. కానీ నువ్వు నేను ఇలాంటి పరిస్థితుల్లో ఉంటే ఎంత నీచమైన పరిస్థితి అది. తమ ప్రాంతం విడిచిపోమ్మని ఆయనను బతిమాల కొనసాగింది. ఆయన దోణ ఎక్కినప్పుడు దయ్యములు పట్టినవాడు ఆయన యొద్ద తన్నుండమని ఆయనను బతిమాలుకొనెను గాని. ఇప్పుడు చూడండి, దయ్యమును పట్టినవాడు మళ్ళా బతిమలాడుకుంటున్నాడు. ఇంకొకడు వీడేవాడు, దయ్యం పట్టినవాడు, వీడేం చేస్తున్నాడు? వీడు కూడా వచ్చి బ్రతిమాలుకుంటున్నాడు. ఏం బ్రతిమాలుకుంటున్నాడు? నీతో కూడా ఉండనిమ్ము, ఆయనతో ఉండనిమ్మని బతిమాలుకున్నాడు. కానీ ఏం జరిగింది? ఆయన వానికి సెలవియ్యక, ఆయనతో ఉండడానికి అనుమతి ఇవ్వక ఆయన ఇంకొక పని చెప్పాడు. అదేంటంటే, గో హోమ్ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ టెల్ దెమ్, గో హోమ్ టు యువర్ పీపుల్ అని ఉంది గ్రీక్ ట్రాన్స్లేషన్లో. ఎన్ఏఎస్బిలో కూడా మనం చూస్తే గో హోమ్ టు యువర్ పీపుల్, నీ ప్రాంతం వారి దగ్గరికి, నీ దేశస్తుల దగ్గరికి, నీ ప్రజల దగ్గరికి. ఇంటికి వెళ్ళి ప్రశాంతంగా తిని, ఇప్పుడు దాకా నువ్వు సరిగ్గా ఏం తినుండవు కదా, ఇప్పటికైనా వెళ్ళి ప్రశాంతమైన జీవితం జీవించు బాబు అని కాదు దేవుడు చెప్పింది. నీ జనుల యొద్దకు వెళ్ళి నీ కలిగినటువంటి కనికరం గురించి నువ్వు వివరించు. నీకెంత కనికరం దొరికితే నువ్వు వెళ్ళి ఇంటికి వెళ్ళి మీ తల్లిదండ్రుల దగ్గర, నీ భార్య దగ్గర కూర్చొని చక్కగా భోజనం చేసి పార్టీ చేసుకోవడానికి కాదు నీకు ఎంత కనికరం చూపించింది. అంత కనికరం చూపించిన వాడు ఎవరు కూడా అలాంటి పరిస్థితుల్లో రిలాక్సేషన్లోకి వెళ్ళడం. రిలాక్సేషన్లోకి ఎవ్వడు వెళ్ళడం. బుద్ధున్నోడు నిజంగా కనికరం పొందుకుంటే, నిజంగా దురాత్మలు పోతే. వాడు ఏమన్నాడు? నీతో కూడా వచ్చేస్తానన్నాడు. నన్ను ఇంత కనికరించావు, నన్ను ఇంత స్వస్థపరిచావు, నా జీవితం నీకే, నీతో వచ్చేస్తానంటే నీ జీవితం నాకే, కానీ నన్ను వెంబడించొద్దు, దెకపోలికి వెళ్ళు, నీ ప్రజల దగ్గరికి వెళ్ళు. అదేంటి అట్లా చెప్తావు? ఇక్కడ ఒక ట్రాన్స్లేషన్లో ఫ్యామిలీ అనుంది కదా, ఇంకో ట్రాన్స్లేషన్లో నీ ఇంటి వారికి అనుంది కదా. చెప్తా 20వ వచనం, వాడు వెళ్ళి యేసు తనకు చేసినవన్నీ దెకపోలిలో ప్రకటింప నారంభించగా అందరూ ఆశ్చర్యపడి. దెకపోలి అంటే ఏంటి? 10 పట్టణాలు, ఒకటి కాదు. గుంటూరులో పరిచయం చేయడానికే కళ్ళు దేలేస్తున్నాం. గుంటూరు లాంటి 10 పట్టణాల్లో పనిచేశాడు. గుంటూరు లాంటి 10 పట్టణాల్లో వాడు తిరిగి ఎవాంజలైజ్ చేశాడు. రాత్రింబగళ్ళు తిరిగి ఉంటాడు. ఆయనకు జరిగినవన్నీ వివరించుకుంటా తిరిగాడు. అందరూ ఆశ్చర్యపోయారని రాయబడింది. చూసారా? దయ్యాలు భయపడిపోయినాయి, కంగారు పడిపోయినాయి, బతిమలాడుకున్నాయి, పందుల్లోకి వెళ్ళిపోయినాయి. అక్కడ ఉన్నటువంటి వ్యాపారస్తులు, స్వార్థపరులు, వారికి తిండి, డబ్బు ఇవే ముఖ్యం, కానీ దేవుని కార్యాలు వాళ్ళకి ముఖ్యం కాదు. దేవుని కార్యాలను చూసి ఆశ్చర్యపోయి సంతోషపడేటువంటి మనసు లేని వారు, దేవుని సన్నిధిని దూరం చేసుకోవడానికి ప్రయత్నించిన వారు బ్రతిమలాడుకున్నారు, దేవుని దూరం చేసుకుంటా ఉన్నారు. కానీ మారు మనసు పొందిన ఒక విశ్వాసి వచ్చి బ్రతిమలాడుకుంటున్నాడు. ఇది యాంగ్జైటీతో కాదు, సంతోషంతో. ఇది యాంగ్జైటీతో కాదు, ఆరాధనతో.
నిజమైన ఆరాధనతో. కొద్ది క్షణాల ముందే సాష్టాంగ పడ్డాడు. ఆరాధన కాదు కానీ ఇది నిజమైన ఆరాధన. ప్రభువా, నేను నీతో వస్తా, నా జీవితం నీకే, నా జీవితం నీకే అని బ్రతిమాలుకున్నాడు. ప్రభు ఇక్కడ కాదు అక్కడ అన్నాడు. వెళ్ళిపోయాడు. ఆయన పరిచర్యలో ప్రకటించుకుంటా ఆయన వెళ్ళిపోయాడు. మారు మనస్సు పొందిన ప్రతి వ్యక్తి దేవునికి దాసుడు. మారు మనస్సు పొందిన ప్రతి వ్యక్తి దేవునికి దాసుడు. ఆయన రుణాన్ని మనం తీర్చుకోలేం, కానీ ఆయన యొక్క ప్రేమని బట్టి ఆయనకి మనం ఏమి చెల్లించలేము. కానీ ఏ ప్రేమ కూడా ఆయన చేసిన బలియాగానికి సాటి లేదు. కానీ ఆయన నామాన్ని ప్రకటించాలనేటువంటి ఆశ మాత్రం మన హృదయాల్లో ఖచ్చితంగా ఉంటుంది. అది రక్షణతో పాటు వచ్చేటువంటిది. రక్షణతో పాటు వచ్చేటువంటిది. రక్షింపడ్డావా? నీకుందా ఆసక్తి? దయ్యాలు పోయినా కనీసం రక్షణ తర్వాత సంగతి. దయ్యాలు పోయినా రక్షింపడ్డావా? ఆసక్తి ఉందా? లేకపోతే దేవుని సన్నిధిని దూరం చేసుకుందాం అని ప్రయత్నాలు చేస్తున్నావా? ఆసక్తి ఉందా? లేకపోతే తాత్కాలికంగా ఏదో ఒక ఉపశమనం ఉంటే చాలు అనుకుంటున్నావా? దయ్యాల్లాగా. చూడండి, దయ్యము పట్టిన వాడొక రోగిగా ఎప్పుడు కనపడ్డాడంటే, చెప్పాను కదా, చాలా దయ్యాలు వచ్చిన తర్వాత. అప్పుడు దాకా వాడు హీరో. ఈరోజు హీరో రేపొద్దున దయ్యం పట్టినోడుగా మారతాడు. ఈరోజు చాలా సక్సెస్ఫుల్ పర్సను, ఈరోజు చాలా హై ప్రొఫైల్ పర్సను, ఈ రోజున చాలా మోటివేటింగ్గా ఉండేటువంటి పర్సను రేపొద్దున ఎట్లా మారతాడు? డిమోనియాక్, దయ్యం పట్టినోడిగా మారతాడు. అప్పుడు కళ్ళు తెరుపులు పడతాయి సైకాట్రిస్టులకి. అప్పుడు కళ్ళు తెరుపు పడతాయి మనుషులకి. అర్రే, వీడి మైండ్ చెడిపోయిందే. ఎప్పుడు దాకేమన్నావు? అబ్బా, ఏం బ్రెయిను, ఏం ప్రణాళికలు, ఏం వ్యవహారం, అబ్బా 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 అబ్బా, ఏం సంపాదన, ఏం ప్రాక్టికల్ యాటిట్యూడు, అబ్బా 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 అబ్బా. సడన్గా ఒకరోజు తను గాయపరుచుకున్నప్పుడు, రాళ్లతో కోసుకున్నప్పుడు అర్థమవుద్ది ఇది దయ్యమా. ఈ దయ్యాన్ని వెలగొట్టేదానికి ఎవ్వరు, ఏ సైకాట్రిస్ట్ వల్ల కాదు, ఏ మోటివేషన్ వల్ల కాదు, ఏ సెల్ఫ్ మోటివేషన్ వల్ల కాదు, ఏ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ వల్ల కాదు. నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా దయ్యాలు పోవు. యేసుక్రీస్తు సన్నిధి, ఆయన రక్షించేటువంటి ఆయన పరిచర్య నీ గుడారంలో, నీ ప్రాంతంలో ఉన్నప్పుడు దయ్యాలు సాగిలపడి అవి పారిపోతాయి. అవును. కాబట్టి ఈ విషయాన్ని మనం చూడండి. దే ఆల్ ఇంప్లోర్డ్. వాళ్ళందరూ కూడా ఉద్రేకంలో ఉన్నారు కదా. ఆ దయ్యం పట్టినోడిని ఎదువరకు చూసి భలే ఎంజాయ్ చేస్తున్నాడు రా, భలే తెలివైన వాడు రా అని ఉంటారు వీళ్ళే. కానీ వీళ్ళే, ఈ జనులే యేసుక్రీస్తుని ఏమంటున్నారు తెలుసా? ఇక్కడి నుంచి. దాని అర్థం ఏమై ఉండొచ్చు ఒకసారి ఆలోచించండి. యేసుక్రీస్తుని వెళ్ళిపోమంటున్నారంటే దాని అర్థం ఏమై ఉండొచ్చు? దయ్యము, పెద్ద దయ్యం వదిలిపెట్టేసింది, మామూలు అయిపోయాడు. దయ్యం పట్టినప్పుడు భయపడ్డారు, మామూలు అయిపోయినా భయపడ్డారు. యేసు ప్రభుని ఈ పని అంతా యేసు ప్రభు చేశారని గ్రహించి వెళ్ళిపోమంటున్నారు యేసు ప్రభుని. కారణం ఏమై ఉండొచ్చు? ఆల్రెడీగా ఎలాంటి సిచ్యువేషన్ యేసు ప్రభుకి ఎదురైంది. ఏమై ఉండొచ్చు? చెప్పాలి ఎవరన్నా అన్మ్యూట్ చేసుకొని. ఇన్కమ్ పోయింది కాదు, ఇంకా వాళ్ళు ఆ పందులు పడిపోవడం చూసి వాళ్ళు భయపడ్డారు, ఆశ్చర్యపోయారు అంతే. మా ఇన్కమ్ పోయింది అని వాళ్ళేమి అక్కడ అన్నట్టుగా కానీ మనకు అక్కడ నాలో దయ్యం ఉందని ఎవడు అనుకుంటాడు? ఎవడు అనుకోడు.
నేను మంచిగానే ఉన్నానని అనుకుంటాడు. ఏంటి? అది డెమోనిక్ స్పిరిట్స్ వల్ల జరిగిందేమోనని. యాస్ యాస్ ఆల్రెడీగా ప్రభు వారికి అనుభవం, ఎదురైన అనుభవం ఇది. మార్కు సువార్తలోనే ముందు మనం చూసాం, యేసు ప్రభుకి దయ్యం పట్టింది అనుకున్నారు. దయ్యం పట్టినోడిని విడుదల చేశారనుకున్నాడు. నువ్వు దయ్యాల ద్వారా, దయ్యాల రాజు అయిన బయల్జెబూబు ద్వారా దయ్యాలు వెళ్ళగొడుతున్నావని యేసు ప్రభు నిందించారా లేదా? దయ్యాల రాజు ద్వారా నువ్వేం చేస్తున్నావు? దయ్యాన్ని వెళ్ళగొడుతున్నావు. దయ్యం పట్టినోళ్ళలాగా యేసు ప్రభు కనిపిస్తున్నాడు వారికి. పరిసయ్యులకి అలానే కనిపించాడు యేసు ప్రభు. దయ్యం పట్టినోడిని సమాధుల దగ్గర వదిలిపెట్టేశారు. దేవుని సేవ చేసేటువంటి యేసు క్రీస్తుని దయ్యం పట్టినోడిని కొట్టినట్టుగా కొట్టి సిలువ వేయమని చెప్పి ఉద్రేకమైపోయారు. ఎక్కడ లేని ఉద్రేకం. ఎవరికి ఏం నష్టం చేశాడో యేసు ప్రభు వారు. అంత ఉద్రేకం ఎక్కడి నుంచి వచ్చింది ఒకసారి గమనించారా? ఎక్కడి నుంచి వచ్చింది ఆ ఉద్రేకం? ఉండకూడదు, ఇతను బ్రతకూడదు, ఇతను సిలువ వేయబడాలి, ఇక్కడ ఉండకూడదు, బ్రతకూడదు. ఎక్కడి నుంచి వచ్చింది ఆ ఉద్రేకం? స్టెఫను ముఖము దేవదూత వలె వెలిగిపోయి స్టెఫను సువార్త ప్రకటించినప్పుడు ఆ సభలో నిలబడి సువార్త ప్రకటించి హెచ్చరించి, లోబడనున్నటువంటి వారలారా అని వారిని గద్దించినప్పుడు వారికి ఏం నష్టం చేశాడో పాపం స్టెఫను పరిగెత్తి తరిమి రాళ్లతో కొట్టి చంపిందాకా ఊరుకోలేదు. దయ్యం పట్టిన వాళ్ళకి దయ్యం నార్మల్గా సైకాట్రిక్ ప్రాబ్లం లాగా ఏదో పాపం అన్నట్టుగా అనిపిస్తుంది. దైవికమైనటువంటి విషయాలు దయ్యంలాగా కనిపిస్తాయి. యేసు ప్రభు దయ్యంలాగా కనిపిస్తాడు. రక్షణ కార్యాలు దయ్యపు కార్యాల్లాగా కనిపిస్తాయి. విమోచన దయ్యపు కార్యంలాగా కనిపిస్తుంది. దయ్యం పట్టినోడినేమో ఊరికి గాసిప్ చేసుకోవడానికి, ఆడి గురించి ఏదో మాట్లాడుకోవడానికి, ఆ సమాధుల దగ్గర తరిమేయండిరా, అక్కడ చేయండిరా. విడుదలంటే ఏంటో తెలియదు, విడుదల చేసేవాడెవడో తెలియదు, దేవుని శక్తి ఏంటో తెలియదు, రక్షణ అంటే ఏంటో తెలియదు, విడుదలంటే ఏంటో తెలియదు, చూసి సంతోషించే మనస్సు లేదు. దయ్యాన్ని ఆహ్వానించినట్టు కాదా ఇది? దయ్యాన్ని ఆహ్వానించారు. యేసు ప్రభుని దయ్యాన్ని పట్టినోడని అంటూనే వారిలోకి వారు ఏం చేసుకున్నారు? దయ్యాలను ఆహ్వానించుకున్నారు. దయ్యం పట్టినోళ్ళలాగా బిహేవ్ చేసి యేసు ప్రభుని సిలువేసిందాకా వెంటాడారు. ఈరోజు దురాత్మ శక్తులు మనల్ని కబళించడానికి, సంఘాన్ని, సహవాసాన్ని మృంగివేయడానికి, ఆత్మీయ జీవితాన్ని కబళించడానికి విస్తృత ప్రయత్నాలు చేస్తున్న రోజుల్లో మనమున్నాం. పీజీ సీట్ వచ్చింది, క్లాసుకు పోతున్నానంటే ఎవ్వడేమండవు. చర్చి తెరుస్తున్నామంటే అమ్మా చర్చా అప్పుడేనా? దయ్యం. జాగ్రత్త పడదాం. యేసుక్రీస్తుకు సాగిలపడి అనిచ్చే విమోచనని, ఆయన కోసం మోసపోకుండా, దయ్యాల చేతిలో మోసపోకుండా విమోచించబడిన వారి వలె, ఆయన శిష్యుల వలె ఆయన వెంటాడుతూ అదిగో ఆ దయ్యం విడిచిపెట్టేసి స్వస్థ బుద్ధి కలిగి రక్షింపబడినటువంటి ఆ విశ్వాసి వలె, ప్రభువా నా జీవితం నీ చేతికి ఆయన సమర్పించగలమా? ప్రార్థన చేసుకుందాం. అందరు ప్రార్థన చేసుకుందాం. దేవా స్తోత్రం అయ్యా, రక్షక స్తోత్రం. ఎవరు నిర్లక్ష్యంగా ఉండద్దు.
రక్షక స్తోత్రం, స్తోత్రం. ఆయన గురించిన భయము మీలో కలుగుతుందా? కొంచెమన్నా మీ హృదయాల్లో కొంచెమన్నా భయము, భక్తి, దడ రావట్లేదా? అది వస్తే మీకు జ్ఞానం వచ్చినట్టే. అది రాలేదు, కామెడీగా ఉందనుకోండి, పందులు కూడా సహించలేని దురాత్మలు నీలోకి రావడానికి రెడీగా ఉన్నాయని మర్చిపోవద్దు. ప్రభువా స్తోత్రం, స్తోత్రం. వాక్యం ద్వారా భయము కలిగించి మనకు జ్ఞానము కలిగించే దేవునికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటాం. ప్రభువా స్తోత్రం, రక్షక స్తోత్రం. ఆయన అహంకారులు ఎదిరించేవాడు, వేషధారులను సహించని వాడు. అటు తిరిగి నలిగిన హృదయాన్ని అలక్ష్యం చేయక స్వీకరిస్తాడు. దీన మనస్కులుగా అధికమైన కృప అనుగ్రహిస్తాడు. దేవునికి స్తుతులు, స్తోత్రాలు కలుగును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా స్తోత్రం. స్పిరిచువల్ యాటిట్యూడ్ని కోల్పోతున్నారా? దేవునికి దూరం అవుతున్నట్టు అనిపిస్తుందా? భయపడండి. ప్రభువుకి జీవితాన్ని మరొకసారి సమర్పించుకుందాం. దురాత్మలకు లోనయ్యేట ముందే దేవునికి మనం లోనవుదాం. దేవునికి సబ్మిట్ చేసుకుందాం. ఇంకెన్నటికీ తెలుసా, ఆ సేనా దయ్యం పట్టిన వ్యక్తికి ఇంకా ఎన్నటికీ ఒక్క దయ్యం ఇంకా మరలా దయ్యాలు వాడి జోలికి రావడానికి అవకాశం కూడా లేదు. ఎందుకో తెలుసా? జీవితాన్ని ప్రభుకి ఇచ్చేశాడు, హృదయాన్ని ఇచ్చేశాడు. 10 పట్టణాలు, పట్టణం తర్వాత పట్టణం, పట్టణం తర్వాత పట్టణం, 10 పట్టణాల్లో పరిచయం చేసుకుంటే బిజీ అయిపోయాడు. ఇంకెక్కడి నుంచి వస్తాయి దయ్యాలు వాళ్ళలోకి? హీస్ బిజీ ప్రొక్లైమింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఇన్ 10 cities. ఆర్ యూ బిజీ? ఆర్ యూ బిజీ? నేనేం చేయాలి? నా బ్రతుకునట్ట కాపాడుకోవాలి, నా కరోనా రాకున్నట్ట కాపాడుకోవాలి, నా డబ్బులు ఎట్ట కాపాడుకోవాలి, నా ఆరోగ్యం ఎట్ట కాపాడుకోవాలని బిజీగా ఉన్నావా? దేవుని కార్యాల్లో బిజీగా ఉన్నావా? ప్రార్థన చేసుకుందాం.